నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్షణ సమాజీతం. నేను మీ శోభ. ముందుగా హెడ్లైన్స్. ఎన్సీసీ విస్తరణకు కేంద్రం సముఖత. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. తమిళనాడులోని స్వగ్రామానికి చేరుకున్న క్రికెటర్ నటరాజన్. బాణసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికిన అభిమానులు. సూర్యాపేటలో 2K రన్ ప్రారంభించిన మంత్రి. స్వచ్ఛ సూర్యాపేటకి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలంటూ బీజేవై ఆందోళన. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే విద్యాసాగర్ కు వ్యతిరేకంగా ధర్నా. హిందువులకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. ఎన్సీసీ విస్తరణకు కేంద్రం సముఖంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన వార్షిక జాతీయ క్యాడెట్ కార్ప్స్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఎన్సీసీలో మహిళా క్యాడెట్ల సంఖ్య పెరగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్సీసీని విస్తరించడానికి ప్రధాని మోదీ సంకల్పించారని ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. అందుకు అనువైన 1100 పాఠశాలను గుర్తించినట్లు తెలిపారు. గతంలో ఎన్సీసీలో బాలికా క్యాడెట్లు 28% మాత్రమే ఉండేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య 43%కి పెరిగిందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఉద్యోగాలలో ఎన్సీసీ క్యాడెట్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. కరోనాపై పోరులో ప్రపంచ దేశాలకు భారత్ చేస్తున్న సాయాన్ని రాజ్నాథ్ సింగ్ ప్రస్తావించారు. उनके जिस तरीके से वो सामने आ रहे थे, जो चुस्ती दिखाई दे रही थी, वही चुस्ती हमारे गर्ल्स कैडेट्स में हमको दिखाई दी है. हमें खुशी है कि पहले एनसीसी में जहां पर केवल 28% गर्ल्स कैडेट्स थी, आज उनका परसेंटेज बढ़कर अप्रॉक्सीमेटली 33% हो गया है. यह है भारत का विमेन एम्पावरमेंट. इसीलिए हमारे प्रधानमंत्री जी ने भी यह फैसला किया है कि एनसीसी का एक्सपेंशन होना चाहिए, विस्तार होना चाहिए, और बॉर्डर एरियाज के भी जो क्षेत्र हैं वहां पर भी एनसीसी की ट्रेनिंग देनी चाहिए. एरिया में भी हम ट्रेनिंग देनी चाहिए. ఆస్ట్రేలియాలో విజయం సాధించిన జట్టు సభ్యుడైన తమిళనాడు క్రికెటర్ నటరాజన్ కు ఆయన స్వగ్రామంలో ఘనమైన స్వాగతం లభించింది. సేలం సమీపంలోని చిన్నప్పటికి వచ్చిన సందర్భంగా వేలాది మంది స్వాగతం పలికారు. విదేశీ పర్యటనలో ఉండగా నటరాజన్ కు కుమార్తె పుట్టింది. ఐపీఎల్ నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్లడంతో అతను ఇప్పటి వరకు తన కుమార్తెను ప్రత్యక్షంగా చూడలేదు. కోవిడ్ నిబంధనల మేరకు నటరాజన్ క్వారంటైన్ లో ఉండాలి. అయితే అభిమానులను పెద్ద ఎత్తున తరలివచ్చి బాణాసంచా కాలుస్తూ స్వాగతం పలికారు.
తెలంగాణ హరిత తెలంగాణగా మారిందని, ప్రతి ఒక్కరిలో మొక్కలు నాటి సంరక్షించాలనే తపన పెరిగిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ స్వేచ్ఛ సూర్యపేట కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్ పై నిర్వహించిన 2K రన్ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలోని పట్టణాలు అన్ని సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయని, ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచుతున్నారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, అదనపు కలెక్టర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు. లో భాగంగా ఈరోజు సూర్యాపేటలో 2K రన్ నిర్వహించడం జరిగింది. వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ 2K రన్లో భాగస్వాములు అయినారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సూర్యాపేట పట్టణాన్ని పరిశుభ్రంగా పచ్చదనంగా ఉంచడంలో ప్రజల యొక్క భాగస్వామ్యం చాలా ఉన్నది. మొత్తం దేశంలోనే మొట్టమొదటగా చెత్తను తడి చెత్తగా పొడి చెత్తగా వేరువేరు చేసి ఇంట్లో నుంచి తీసుకురావడమే ఆ పద్ధతిలో తీసుకురావడం, ఆ తర్వాత తెచ్చిన చెత్తను, ఆ వ్యర్థాలను మళ్ళీ సమాజానికి ఉపయోగపడే పద్ధతుల్లో తయారు చేయడం అనేది ఇక్కడ సూర్యాపేటలోనే ప్రారంభించడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా కూడా దీన్ని తీసుకొని అన్ని మున్సిపాలిటీలలో అమలు చేయడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ తడి చెత్త పొడి చెత్తలను వేరు చేసే కార్యక్రమం, చెత్త నిర్వహణకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమం, స్థానిక సంస్థలు, అవి గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలైనా పట్టణ ప్రాంత స్థానిక సంస్థలైనా అన్నీ కూడా క్రమ పద్ధతిలో ఈ చెత్త నిర్వహణకు సంబంధించి అవగాహన పెంచుకోవడం అనేది ప్రారంభమైంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తర్వాత తీసుకున్న మొదటి కార్యక్రమం ఈ పొల్యూషన్ తగ్గించడానికి, ఎండవేడిని తగ్గించడానికి, మళ్ళీ వర్షాలని తిరిగి వెనక్కి తీసుకురావడానికి చెట్ల పెంపకమే ముఖ్యమని, అడవుల పెంపకమే ముఖ్యమని చెప్పి వచ్చిన సందేశాన్ని ప్రజలందరూ కూడా తీసుకున్నారు. మరి చెట్ల పెంపకం విషయంలో తెలంగాణలో ఉండే అవగాహన దేశంలో మిగతా ప్రాంతాల్లో మనం పెద్దగా కనిపించడం లేదు. ఇక్కడ చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం కాదు, నాటిన మొక్కల్ని ఎట్లా సంరక్షించుకోవాలనే విషయం విధానం మనం చూస్తా ఉన్నాం. మరి వాళ్ళ సూర్యాపేటలో కూడా ఇవాళ మనం ఇప్పుడు ఈ ట్యాంక్ బండ్ పైన ఉన్నాం. ఒకప్పుడు నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను మంత్రి జగదీష్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శించి ఓదార్చారు. దేవరకొండ ఆసుపత్రిలో మార్చురీలో ఉన్న మృతదేహాలను వారు పరిశీలించారు. మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. బంధువుల రోదనలతో దేవరకొండ ఆసుపత్రి మిన్నంటింది. మరోవైపు మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని మార్చురీ వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
అయితే కనుక ఈ వ్యవసాయ కూలీలు దాదాపు 20 మంది దాకా ఆటోలో ఉన్నారు. వాళ్ళంతా కూడా వరి నాట్ల కోసం అని చెప్పేసి పెద్దవరం మండలంకి వెళ్ళారు. వెళ్ళి అక్కడ వరి నాట్లు వేసి వాళ్ళంతా ఇక్కడ చింతబావి, దేవరకొండ మండలంలో చింతబావి గ్రామ వాస్తవ్యులు వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచి ఆటోని ఎంగేజ్ చేసుకొని చింతబావి నుంచి వాళ్ళు వెళ్ళి వరి నాట్లు వేసి మళ్ళీ వెనక్కి వస్తున్న క్రమంలో సాయంత్రం అరౌండ్ 6:20 ఆ టైంలో ఇది కరెక్ట్గా అంగడిపేట జంక్షన్ దగ్గర ఈ లారీ ఏదైతే ఓవర్టేక్ చేస్తుందో దాని ముందున్నటువంటి వెహికల్ని ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోని గమనించలేదు. వాళ్ళు గమనించకుండా అది కరెక్ట్గా ఆటోని వాళ్ళు కొట్టడం అనేది అంటే హిట్ అవ్వడంతో మనకి యాక్సిడెంట్ జరిగింది. సో దీంట్లో మేము ఇది అంటే దాదాపు మనకి ఇప్పుడు 6 ఆడవాళ్ళు అండ్ అట్లనే డ్రైవర్ కూడా మగ వ్యక్తి అతను కూడా చనిపోవడం జరిగింది. మొత్తం 7 చనిపోయారు. సో మనం డ్రైవర్ని వాళ్ళని కూడా బ్రెత్ అనలైజర్ టెస్ట్ కూడా చేశాము. వాళ్ళు కూడా దాంట్లో బ్రెత్ అనలైజర్ రిపోర్ట్లో కూడా వాళ్ళు డ్రంకన్నెస్ అనేది ప్రూవ్ అయింది దాంట్లో కూడా. సో అందుకోసం వాళ్ళకి సుప్రీంకోర్టు మనకి ఇచ్చినటువంటి జడ్జిమెంటు అనుగుణంగా 304 Part 2 అంటారు, అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ మర్డర్ అని చెప్పేసి దాని కింద కేసు కూడా. తీవ్ర దిగ్భ్రాంతి చెందాము. పిఏపల్లి మండలంలో నిరుపేద వ్యవసాయ కూలీలు, యాదవ్ కమ్యూనిటీకి చెందిన నిరుపేద కూలీలు ఒక ఆటోలో ఓవర్లోడ్ అయి 20-21 మంది ఒక ఆటోలో ప్రయాణిస్తుండగా ఎదురుగా వాహనం ఢీకొని మరి ఇప్పుడు 9 మంది చనిపోయారు, మరికొన్ని మందికి తీవ్ర గాయాలు అయినాయి. మరి ఆ కుటుంబాలకి మా ప్రగాఢ సంతాపం, సానుభూతి, అన్ని విధాలుగా మా సహాయం ఉంటుందని చెప్పి మనవి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చనిపోయిన కుటుంబాలకి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దెబ్బలు తగిలిన వాళ్ళకి ఆటో ప్రమాదంలో చనిపోయినటువంటి 9 మంది కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. దాదాపు 11 మంది వివిధ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాం. సీరియస్గా ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాత్రినే వారి సంతాపాన్ని తెలియజేయడంతో పాటు మా స్థానిక శాసనసభ్యులు రవీంద్ర కుమార్ గారు, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామంలో మండల బీజేపీ నాయకులు సంగు మహారాజ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకురాలు ఎమ్మెల్యే విద్యాసాగర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రామ మందిర నిధి సేకరణకు సహకరించకూడదని అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే విద్యాసాగర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ అంతర్రాష్ట్ర రహదారిపై నిరసనకు దిగారు. హిందువుగా పుట్టి రామ మందిరం నిర్మాణం పనులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు మండిపడ్డారు. తక్షణమే ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని, లేని ఎడల హిందువులు మీరు చర్మగీతం చేయవలసిందిగా వస్తుందని హెచ్చరించారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్లో పడుకుంటున్నారు. మీరు బాటిల్ మోయడానికే పనికొస్తారు తప్పితే వేరే అభివృద్ధి కోసం దేనికి పనికిరారని ఈరోజు సాలూర గ్రామంలో కల్వకుంట్ల విద్యాసాగరరావు యొక్క దిష్టి బొమ్మని దహనం చేస్తున్నాము. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని మేము సాలూర గ్రామం తరఫున బీజేపీ పార్టీ నుండి ప్రతి ఒక్క హిందువుగా క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా ఏదైతే ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చేస్తున్న ఇది అందరూ విజయవంతం చేయాలని ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే కోరుట్ల ఎమ్మెల్యే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న ఆయన వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఏడాదిగా శ్రీవారిని దర్శించుకోవాలని ఉన్నా కరోనా నేపథ్యంలో రాలేకపోయానని పవన్ తెలిపారు. ఆలయం వెలుపల పవన్ ను చూసేందుకు భారీగా భక్తులు రావడంతో అక్కడి నుంచి కారు వద్దకు పవన్ ను తీసుకెళ్లేందుకు భద్రతా సిబ్బంది శ్రమించాల్సి వచ్చారు. ఆయన వెంట పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, మరికొందరు నేతలు ఉన్నారు.
చాలా రోజుల నుంచి స్వామివారి దర్శనం చేసుకోవాలనుకున్నాం. పోయిన జనవరి నుంచి రావాలనుకున్నాం కానీ కరోనా వల్ల రాలేకపోయి ఫైనల్గా ఈరోజు అదృష్టం వచ్చింది. స్వామివారిని దర్శించుకునే అవకాశం, స్వామివారి ఆశీర్వచనం వచ్చాం దర్శించుకోవాలి. మిగతా విషయాల కింద మాట్లాడు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ దుర్గమ్మ దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం అర్చకులు నిమ్మగడ్డకు అమ్మవారి ఆశీర్వచనాలను అందజేశారు. తొలుత కొండపైన జరుగుతున్న చతుర్వేద హవనంల పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసంలో బీసీ నాయకుల సమావేశం ముగిసింది. బీసీ దళిత వర్గాల అభివృద్ధి కోసం కలిసికట్టుగా ఉద్యమించాలని, ఆ ఉద్యమానికి తాను సహకరిస్తానని ముద్రగడ చెప్పారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల్లోనూ పేదవారు ఉన్నారని, అటువంటి వారి కోసమే బీసీ రిజర్వేషన్ కోరినట్లు చెప్పారు. ఆ ఉద్యమంలో కొన్ని అవమానాలు జరగడంతో ఉద్యమం నుంచి తప్పుకున్నానని తెలిపారు. బీసీలకు అన్యాయం జరగకుండా ప్రత్యేకంగా కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలనడంపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు సానుకూలంగా స్పందించారు. బీసీలకు మద్దతుగా పార్టీ ఏర్పాటు చేస్తే ముద్రగడ సహకారం అందించాలని కోరినట్లు తెలిపారు. మరి ముద్రగడ్డ పద్మనాభ గారి యొక్క నివాసానికి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం, అదేవిధంగా రాష్ట్ర కేశవ శంకర్రావు గారు వారందరినీ కూడా ఆహ్వానించడం, ఇక్కడికి ముఖ్యంగా వారు గతంలో చాలా ఉద్యమాల్లో కూడా ఇటు బీసీ ఉద్యమం కానీ అటు కాపు ఉద్యమం కానీ ఇద్దరు నాయకులు చాలా బ్రహ్మాండంగా దాన్ని నడిపించడం కూడా మనం అందరం చూసాం. ఎందుకనంటే ఎక్కడ పార్టీల యొక్క ఎత్తుగళ్లకి ఎవరిని కూడా బలి కానికుండా చాలా జాగ్రత్తగా మరి ఇటు కేశవ శంకర్రావు గారు కానీ అటు మరి ముద్రగడ్డ పద్మనాభం గారు కానీ చాలా జాగ్రత్తగా ఈ ఉద్యమాల్లో ఎవరిని బలి కానికుండా చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటే ఈ యొక్క రాష్ట్రం కోరుకుంటుంది ఏంటంటే ఒక ప్రత్యామ్నాయం కోరుకుంటా ఉంది. రాష్ట్రంలో ఏదన్నా ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ ఏర్పడాలి అనే ఒక ఆలోచన మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది. ఎందుకనంటే అటు చూస్తే ఒక పార్టీ బీసీలను ఏ రకంగా ఆకట్టుకోవాలి, కాపుల్ని ఏ రకంగా ఆకట్టుకోవాలనే ఆలోచనలే కానీ వాళ్ళ యొక్క డెవలప్మెంట్ లో ఎక్కడా కూడా అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం గారు ఆహ్వానం మేరకు ఈరోజు వారి కిర్లంపూడి వారి నివాసానికి వారి ఆహ్వానం మేరకు రావటం జరిగింది. గతంలో 2 సంవత్సరాల క్రితం రేపల్లె మా గృహానికి ముద్రగడ పద్మనాభం గారు కూడా రావటం జరిగింది. అప్పుడు రాష్ట్రం మొత్తం కూడా కాపుని బీసీలో చేర్చే ప్రక్రియని ఆనాడు తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా
మరి ముద్రగడ పద్మనాభం గారు రాష్ట్రం మొత్తం కూడా పర్యటించే నేపథ్యంలో మా దగ్గర కూడా వచ్చి ప్రభుత్వం వారు మాకు రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి మేము ఈ రోజున అడుగుతున్నామయ్యా. గత 15 సంవత్సరాల క్రితమే మరి ఈ రిజర్వేషన్ అనేది మేము మర్చిపోవటం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ కాపుల్ని బీసీలో చేరుస్తానని చెప్పిన అన్న మీదట మేము అడగటం జరుగుతూ ఉంది. ఆ ప్రక్రియలో మరి బీసీలు కానీ ఇటు కాపు సామాజిక వర్గాన్ని మనం అన్నదమ్ములుగా గ్రామీణ ప్రాంతాల్లో మనందరూ కూడా సోదరభావంగా ఉండాలనే ఒక మెసేజ్ని ఇవ్వటానికి రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాను. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను చేరదీసి మానవత్వం చాటుకున్నారు. డోర్నకల్ మండల టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు కల్లెపు సతీష్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో ఇటీవలే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ దంపతులు మృతి చెందారు. దీంతో వారి ఇద్దరు పిల్లలు ఎవరూ లేక అనాథలుగా మిగిలిపోయారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు సతీష్ చిన్నారులకు ఆర్థిక సహాయం అందజేసి చేరదీశారు. మీ అల్లా దీవెనలు అట్లా చేయండి. దూర్నకల్ మండలంలో గుల్లబజారుకు చెందినటువంటి పాషా కుటుంబం రోడ్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. వారికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ రోజున తెలిసి నేను ఇక్కడికి వచ్చి వారికి నా వంతు సహాయంగా నేను చేశాను. ఇంకా మండలంలో ఉన్నటువంటి దాతలు, మండలంలో ఉన్నటువంటి చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. వీరందరూ కూడా వారిని చూసి ఒక్కసారి చూసి వారికి తగిన వారి స్తోమత తగ్గట్టుగా వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పని నేను అందరినీ కూడా మనసారా ప్రార్థిస్తున్నాను. అంటే ఈ ఇబ్బంది అయితే దాదాపుగా జరగదు. మీరున్నారంటే సరే ఏదో రఫ్ అండ్ టఫ్ వదిలేసిన ఏం కాదు. ఆడపిల్లలు కాబట్టి జాగ్రత్తగా ఇప్పుడు ఆ డ్రెస్సింగ్ అయిందా లేకపోతే ఉత్తగా సర్జరీ చేశారు డబ్బులు జాగ్రత్త పెట్టుకోమ్మా. వాళ్ళ మీ అల్లా అంటే ఈ ఇబ్బంది అయితే దాదాపుగా జరగదు. అంటే ఈ ఇబ్బంది అయితే దాదాపుగా జరగదు. మీరున్నారంటే సరే ఏదో రఫ్ అండ్ టఫ్ వదిలేసిన ఏం కాదు. ఆడపిల్లలు కాబట్టి జాగ్రత్తగా ఇప్పుడు ఆ డ్రెస్సింగ్ అయిందా లేకపోతే ఉత్తగా సర్జరీ చేశారు డబ్బులు జాగ్రత్త పెట్టుకోమ్మా. వాళ్ళ మీ అల్లా దీవెనలు అట్లా చేయండి. దూర్నకల్ మండలంలో గుల్లబజారుకు చెందినటువంటి పాషా కుటుంబం రోడ్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. వారికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ రోజున తెలిసి నేను ఇక్కడికి వచ్చి వారికి నా వంతు సహాయంగా నేను చేశాను. ఇంకా మండలంలో ఉన్నటువంటి దాతలు, మండలంలో ఉన్నటువంటి చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. వీరందరూ కూడా వారిని చూసి ఒక్కసారి చూసి వారికి తగిన వారి స్తోమత తగ్గట్టుగా వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పని నేను అందరినీ కూడా మనసారా ప్రార్థిస్తున్నాను. అంటే ఈ ఇబ్బంది అయితే దాదాపుగా జరగదు. మీరున్నారంటే సరే ఏదో బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్సీసీ విస్తరణకు కేంద్రం సముఖత, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. తమిళనాడులోని స్వగ్రామానికి చేరుకున్న క్రికెటర్ నటరాజన్, బాణాసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికిన అభిమానులు. సూర్యాపేటలో 2K రన్ ప్రారంభించిన మంత్రి, స్వచ్ఛ సూర్యాపేటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి, మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలంటూ బీజేవైఎం ఆందోళన. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే విద్యాసాగర్ కు వ్యతిరేకంగా ధర్నా,
హిందువులకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.